మీరెప్పుడు వెజిటేరియన్ డైట్ అడ్వొకేట్ చేస్తారు నేను చూసాను. అవును. బట్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అవును. ఆహారపు అలవాట్లని గౌరవించాలి. అవును. సో, అలాంటి వాళ్ళకి ఏ ఫుడ్ గ్రూప్స్ తగ్గించమని చెప్తారు మీరు? అంటే ఉదాహరణకి పాల పదార్థాలు కూడా ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఆ హార్మోనల్ వద్దనుకుంటున్నాము. ఇంజెక్షన్స్ ఇచ్చేసి అసలు మంచి పాలు రావట్లేదసలు. అవును. కాబట్టి అవి కూడా కట్ చేయమని చెప్తున్నారు. అవును. మీరేమంటారు? అంటే మేడం నాన్ వెజ్ ఎందుకు వద్దంట అంటే ఇంకా స్ట్రెస్ పెరుగుతది మేడం దాంతో. ఇప్పుడు దానికి అరుగుదలకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అవునా? అవును. ఇప్పుడు ఒక 1 కప్ ఆఫ్ వెజ్ కర్రీ తింటే మీకు ఒక 1 ½ 2 అవర్స్‌లో ఇట్ విల్ బి ఒక పొజిషన్‌కొచ్చేస్తది. ఇంతవరకి ఈ డైజెషన్ ప్రాసెస్ అయింది అనేసి. అదే మీరు నాన్ వెజ్ తీసుకుంటే ఇట్ టేక్స్ 12 అవర్స్ టు 14 అవర్స్ కొన్ని ఐటెమ్స్‌కి. ఐటెమ్ టు ఐటెమ్ ఈస్ డిఫరెంట్. అప్పుడు బ్రెయిన్‌కి స్ట్రెస్సే, హార్ట్‌కి స్ట్రెస్సే, లివర్‌కి స్ట్రెస్సే, డైజెషన్ సిస్టమ్‌కి స్ట్రెస్సే కదా మేడం. అక్కడి నుంచి స్టార్ట్ ఇంకా ప్రాసెస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్. అందుకనేసి నేనైతే నాన్ వెజ్ వద్దంటా మ్యామ్. బిఫోర్ ప్లానింగ్ ఎ కిడ్ అయితే అసలు వద్దని చెప్తాను.